रेनो जी नाच के आ रहे नीचे से। జై మాతాకి ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. Guys, taken Akasha Air from Shamshad Airport to Delhi. It's about 1.5 hour journey. See those beautiful clouds and clouds layers. Hey guys, welcome back to the channel. So guys, already mentioned చేశాను కదా వైష్ణోదేవి ట్రిప్ అని చెప్పేసి. సో గైస్ ఈ వీడియోలో మాత్రం జస్ట్ నార్మల్గా అయితే చూపిస్తున్నాం. నెక్స్ట్ వీడియో నేను డైరెక్ట్గా మాట్లాడతాను అనమాట. లైక్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ విత్ చార్జెస్ వాట్ ఎవర్ ట్రావెలింగ్ అంతా మొత్తం చెప్తాను అనమాట ఇంకో వీడియోలో. ఇక్కడ మన సిమ్ అయితే పనిచేయవు అనమాట. సో గైస్ ఆఫ్టర్ ఫ్రెష్ అప్ మేమైతే ఒక ఆటో తీసుకున్నాం. సో కాట్రా నుంచి బై వాక్ వెళ్ళలేమన్నమాట. లైక్ 3 to 4 kilometers ఉంటుంది. మనకు లైక్ ఏవీ ఆటోస్ అయితే ఉంటుంది. దే విల్ చార్జెస్ లైక్ $250 to $300 per 3 to 4 kilometers. So guys, before we trek, we need to do registration for Vaishnodevi. This is called RFID. RFID means frequency identification. So guys, ఇది సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే ట్రాకింగ్ కోసం అన్నమాట. అంతేనా? ఆ మౌంటైన్ అయితే ఏదైతే కనిపిస్తుందో సో అదే మౌంటైన్ మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు. సో గైస్, వైష్ణోమాత దేవి టెంపుల్కి 2 waysలో అయితే ట్రెక్కింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఆటోని అయితే అడుగుదాం. भैया नई रास्ता कौन सा, पुरानी रास्ता कौन सा? हाँ, पुरानी रास्ता उस तरफ से क्या है? दोनों माइन भी है, बीच में भी जा सकते हैं. ओके, दोनों का डिफरेंस क्या है, पुराने को नए को? पुराना थोड़ा है ना गंदगी वगैरह उसमें इसका स्टेप्स रहता है. अच्छा, कंजेस्टेड एरिया. इसका खाली रोड रहता, सीढ़ियाँ गिढ़ियाँ कुछ नहीं रहता. इसका रहता साफ सफाई अच्छा है थोड़ा. वहाँ पूरा घोड़ा की पूरा संडास पिंडास रहता. बीच में गाड़ी भी चलता है, लोड कैरियर गाड़ी चलता है इसमें. अच्छा, कोई ऊपर ले जा सकते नहीं क्या आप अगर बिना चले? मतलब कोई गाड़ी मिल गया तो बैच करके जा सकते हैं. अच्छा, अगर रोक गया तो ठीक है, नहीं तो कोई वो नहीं है, ऐसे परमानेंट नहीं है गाड़ी. ओके ओके. ऐसे लोड कैरियर गाड़ी होती है ना. हाँ, आप लोगों को परमिशन नहीं है क्या ऐसा? नहीं, ऑटो लेके नहीं जा सकते ना. अच्छा, हम तो गाड़ी में तो जा सकते हैं, ऐसे कोई जान निशान वाला नहीं है. सो गाइस, ये स्टोरी. 4 व्हीलर में जा सकते क्या? 4 व्हीलर मिलेगा आपको अर्धकुंवारी से आगे से. 2 व्हीलर चलता ऊपर क्या क्या है भैया देखने के लिए? मंदिर. हाँ, मंदिर के लिए कौन सा मंदिर है? मंदिर आपको कोई 3 पिंडी के गुफा में दर्शन है. ऐसे गुफा में जय तो सारा मंदिर है. अर्धकुंवारी में है. स्टार्ट द जर्नी. यहाँ से हमारा जर्नी स्टार्ट. जैसे लेफ्ट साइड जाइए. वाटर बॉटल कितना? 1. चलो भाई आपका नंबर दियो ना. नंबर ले लो. ओके, धन्यवाद. जय माता. 8899. हाँ जी, मेरे को एक डाउट है. 134523. क्या नाम? सोनू नाम है मेरा. सोनू जी. अपन बोलते ना जय माता की बोलते हैं. हाँ, जय माता दी बोल के लिख के बोल सकते हैं, कोई इशू नहीं है. चलो आप ब्रो. సో గైస్, ఆటో వాళ్ళు అయితే 8 వరకు డ్రాప్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ 150-250 అడుగుతారనమాట. లైక్ 2-3 kilometers ఉంటుంది. సో మాకైతే ఇతను 140 తీసుకున్నారు. సో దిస్ ఈజ్ ది ట్రెక్కింగ్ పాయింట్. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న క్యూ అయితే ఇందాక చూపించాను కదా నేను, RFID కార్డ్ అని చెప్పేసి. సో బస్ స్టాండ్లో కూడా దొరుకుతుంది. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, అక్కడ చేయించుకుంటే చాలా బెటర్. లేదంటే
ఈ లైన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ లెట్స్ సీ గైస్, కెమెరా స్పీకర్స్ ఏమైనా అలో చేస్తారా లేదా అనేది, ఇస్ దర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ నాట్ అనేది చూద్దాం. సో గైస్ పైన వైష్ణోదేవి టెంపుల్ దగ్గర అయితే గోప్రో అండ్ ఇన్స్టా 360 అయితే అలో చేయలేదు. సో ఇక్కడ ఆఫీస్లో పెట్టాల్సి వస్తుంది. ఇక ఫోన్లో అయితే రికార్డ్ చేయాలి. సో గైస్ దే రిజెక్టెడ్ అనమాట, పర్మిషన్ ఇవ్వలేదు. సో గైస్ టోటల్ 14 కిలోమీటర్స్ ట్రెక్ అనమాట శ్రీ వైష్ణోదేవి మాతకి. గాయస్ ఈ రిబ్బన్ కట్టుకొని ట్రెక్ చేస్తే మాత్రం ఆ ఫీల్ వేరుంటుందని చెప్పేసి నేనైతే కట్టుకుంటున్నా. జై మాతాది, జై మాతాజీ. హ్యాండ్ సౌండ్ వినంగానే ఏదో సంథింగ్ స్పెషల్ అవుతుంది అనుకున్నాను నేను, కానీ అది కాదు. సో ఎవరైతే ట్రెక్ చేస్తున్నారో వాళ్ళకు ఊపు ఇవ్వడానికి బ్యాండ్ అయితే కొడుతుంటారు అండ్ సమ్ చార్జెస్ కూడా తీసుకుంటారు వాళ్ళు, మన ఇష్టంతో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. జై మాతాజీ, జై మాతాజీ. సో గైస్ ఆఫ్టర్ 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, సో మనకైతే ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ నార్త్ సైడ్లో అయితే దీన్ని లంగర్ అంటారు. సో ఇక్కడ తినొచ్చు అనమాట. సో మేము ఇందాకే ట్రెక్ చేసాం కాబట్టి ఇప్పుడే తినాలని లేదు. వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ ట్రీ అయితే కనిపించింది. ఒక ఫోటో అండ్ వీడియో తీసుకుందామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే ఆగినాం ఇక్కడ. సో గాయస్ యాక్చువల్లీ నాదైతే సోలో ట్రిప్ ఉండే. సో మా బ్రో అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి నా ట్రిప్ అయితే ఫుల్ఫిల్ చేసిండు అనమాట. సో హిమ్సెల్ఫ్ విజయ్, సే హాయ్ బ్రో. సో గాయస్ ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసినాం ఆల్రెడీ. హలో వాట్సాప్. సో గాయస్ ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సరౌండింగ్ ప్లేసెస్ కానీ అన్ని టాయిలెట్స్ కానీ నాకు తిరుపతి తర్వాత ఇక్కడే అనిపిస్తుంది. వస్తుందన్నమాట, ఎక్కడ గలీజ్ లేకుండా పీస్ ట్రెక్. और बोलो ना, जय माता, जय शेरावाली, जय पहाड़ावाली, जय दुर्गे माता, जय वैष्णो माता, जय जय माता, जय बाण गुंगा, जय मान हो चंगा, जय पानी ठंडा, जय स्वर्ण पादिका, जय ले दर्शन, जय अभिकुवारी, जय लकी प्यारी, जय पहाड़ावाली, जय शेरावाली, जय आप बुलंदी, जय शक्ति देवी, जय 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 बुलंदी, जय हिम्मत देवी, जय रंग साचे दरबार की जय सदा ही जय हो, जय हो पाड़ा वाली माता, जय हो जय हो। हर साल बुलावे माता, जय हो हर महीने बुलावे, जय हो जय माता। जय दुखियां दे दुखड़े दूर करना मेरी माता, जय सुख दियां घड़ियां देना, जय जय माता जी, जय माता जी, खुशहाली देना। ओम 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 हर हर महादेव, जय श्री राम, जय माता, जय माता जी, आ गई माता, जय माता जी, दर्शन कर लो, जय माता जी, पहाड़ा वाली, जय माता जी, आप बुलावे, जय माता जी, खुशियां पावे, जय माता जी, जय माता जी, जय माता जी, शेरा वाली, जय माता जी, दुर्गे माता, जय माता जी, वैष्णो माता, जय माता जी, हर साल बुलाएंगे, जय माता जी, खुशियां पानी, जय माता जी, जय माता जी, जय माता जी, बोलो भक्तों, जय बालाजी, बोलते जाना, जय माता जी, थकना नहीं हो, जय माता जी, आ गई मैया, जय माता जी, दर्शन कर लो, जय माता जी, सांस ले लो, जय माता जी, पानी पी लो, जय माता जी, बाहर भी बोले, जय माता जी, शेर भी बोले, जय माता जी, जय 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 हो दुर्गे माता, जय जय हो अम्बे, जय जय जगदम्बे, जय माता जी, जय शेरा वाली, जय माता जी, जय पाड़ा वाली, जय जय रोता वाली, जय जय माता दी, जय जय माता, जय जय हो अम्बे, जय जगदम्बे, जय जगदम्बे, जय शेरा वाली, जय जय पाड़ा वाली, जय माता जी, जय माता, जय माता बोल साचे दरबार की जय
माता ने उसको पहले अपने पीछे पहले उसका अहंकार तोड़ा. ఇందాక కింద ఓ అంకుల్ కలిసారు కదా, అతనైతే మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేశాడు అనమాట ట్రెక్కింగ్కి. సో తను అంతా వెయిట్ పెట్టుకొని కూడా బాగానే ట్రెక్ చేశాడు, మంచి పాట పాడుకుంటాం. ఇందాక కనిపించిన మెన్యూలో మేము కడీ రైస్ అయితే మాత్రం తిన్నాం. సో అది పర్ఫెక్ట్గా ఉండే అనమాట. గాయస్ నేను గ్యారెంటీ ఇస్తున్నా, మీరు వేరే ఫుడ్ మాత్రం తినలేరు, కడీ రైస్ తప్ప. సో గాయస్ 3 o'clock వెళ్తే 5 o'clock బయటకు వచ్చినాం. సో ఈరోజు సాటర్డే కదా, చాలా రష్ అయితే ఉండే. సో గాయస్ ఈవినింగ్ 5 అయ్యేసరికి క్రౌడ్ అయితే చాలా పెరిగిందనమాట. సో పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టలేరు. అండ్ ఇంకొకటి దర్శనం అయితే మామూలు ఫీలింగ్ కాదు, అసలు కేవ్లో ఉండే అనమాట. జస్ట్ సింగిల్ పర్సన్ వెళ్ళడానికి ఉన్నంత ప్లేస్ మాత్రమే ఉండేది, కానీ సూపర్ అసలు. ఇంత పబ్లిక్లో కూడా ట్రాక్టర్ డ్రైవర్ అయితే చాలా స్పీడ్గా తెలిసి వెళ్తుంది. అండ్ గ్యాస్ మనం హెడింగ్ టు భైరవ్ మందిర్. ఇంకా 2 kilometers ఉంటుంది ఈ నుంచి భైరవ్ మందిర్కి వెళ్ళడానికి. అక్కడ నుంచి అయితే రోప్ స్టార్ట్ అవుతుంది. 100 rupees చార్జ్ చేస్తారంట. అక్కడ నుంచి ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. లైక్ 2 kilometers మాత్రం ఉంటుంది. 14-15 kilometers ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. అది ఎందుకని చెప్పేసి మేమైతే ఆ 2 kilometers ట్రెక్ చేసినాం, చాలా అంటే చాలా కష్టంగా గాయస్. సో భైరవ్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం, ఒక వీడియో తీసుకున్నాం. సో ఇదే గాయస్ భైరవ్ మందిర్. రైట్ సైడ్లో కూడా ఉంటుంది, అక్కడ క్యాప్చర్ చేయొద్దని చెప్పేసి చెప్పారు, అందుకే చేయలేదు. సో ఇది పర్ఫెక్ట్ సన్సెట్ అనమాట, విత్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ మౌంటైన్. నైట్ అయిన తర్వాత కలర్ఫుల్ లైట్ అయితే టెంపుల్కి అయితే వేసారు. మేము భైరవ్ మందిర్ లైటింగ్ పైనుంచి అయితే చూస్తున్నాం. క్రేజీ వ్యూ అయితే కనిపిస్తుంది మాకు. ఇట్ కాల్ భైరవ్ బివేర్ ఆఫ్ మంకీస్ అనమాట. అవైతే ప్రసాదాన్ని కూడా లాగేస్తున్నాయి. గాయస్ ఇప్పుడు ఈవినింగ్ దర్శనానికి అయితే టెంపుల్ హార్డ్ 2 kilometers దగ్గర ఉంటే ఇక్కడ నుంచి లైన్ క్యూలో ఉన్నారనమాట. సో వీళ్ళ పరిస్థితి ఏందో చూడండి, అంత దూరం. మాకైతే ఈజీగా 1 hourలో అయిపోయింది. మెయిన్ థింగ్ ఈరోజు సాటర్డే కాబట్టి సో సిచ్యువేషన్ ఇదే ఉండొచ్చు. బాబా క్రేజీ రష్ అసలు. లేకైతే 5-6 hours పడుతుంది ఈజీగా. సో సార్ రష్ అయితే చూడండి. సో గైస్ మార్నింగ్ అరౌండ్ 10 అయితే స్టార్ట్ అయినుండే మేము. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక్క నిమిషం, వాట్ ఇస్ టైం బ్రో? 8. సో 8 అవుతుందన్నమాట. ఇప్పటికీ పబ్లిక్ పోతున్నారు పాపం. గాడీసే 3 to 4 kilometers అయితే వాళ్ళు మ్యాక్స్ ట్రక్ అయి ఉన్నారు దర్శనం కోసం. ఇది సాటర్డే వైష్ణోదేవి ట్రిప్ అన్నమాట. గాయస్ దిగేటప్పుడు పెయిన్ అయితే మామూలుగా లేదు, అందుకే ఇలా నడవాల్సి వస్తుంది. ఏదైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే అది కూడా హెల్ప్ చేయట్లేదు. పెయిన్ అయితే అలాగే ఉంది నీలో. సో గైస్ మేము ఎక్కింది మాత్రం న్యూ వే నుంచి, దిగుతున్నది ఓల్డ్ వే. లైక్ హార్సెస్ అవన్నీ వస్తాయి కదా, అదే రూట్ అండ్ మార్కెట్ ఏరియా నుంచి ఉంటుంది ఆ రూట్. సో అదే రూట్లో నుంచి మేము దిగుతున్నాం అనమాట. ఇది నా హాలత్ దిగేటప్పుడు. గాయస్ కెన్ యూ బిలీవ్ దిస్? మేము ఆడ నుంచి కిందకి వచ్చినామంటే, ఇక్కడ నుంచి పైకి ఎక్కినా మళ్ళీ ఆడ నుంచి కిందకి ఎక్కించాను. సో చంబు అయిందనమాట, ఘోరం అయింది పరిస్థితి. 11:30 టైం అవుతుంది అనుకుంటా. సో గాయస్ ఇది సో గాయస్ అవైతే కనిపిస్తున్నాయి కదా రూట్స్. సో ఇక్కడ కింది నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట, 5 వరకు వెళ్ళాలి. మళ్ళీ అవతల సైడ్ ఉంటుంది, కేవ్ లాంటిది ఉంటుంది అనమాట. సో అక్కడైతే మా వైష్ణోదేవి ఉంటుంది. సో టాప్ ఆఫ్ ది కొన్ని టవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే భైరవనాథ్ ఉంటాడు అనమాట. సో అక్కడ నుంచి వైష్ణోమాత దేవి నుంచి 2.5 kilometers అయితే ట్రెక్ చేయాలి. సో టఫ్ అంటే టఫెస్ట్ ట్రెక్ ఇది. చౌరస్తా దగ్గర నుంచి
మిడ్ పాయింట్ దగ్గర నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నా. సో మాల్ రోడ్ ఇది. సో గాయస్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే నేను కూర్చొని మాట్లాడతా. సో ఆ వీడియో అయితే పక్కా చూడండి. బై బాయ్.